హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కార్న్ హస్క్తో ఫ్లవర్స్ చేయబోతున్నాను. మనం స్వీట్ కార్న్ కొనుక్కున్నప్పుడు పైన పొట్టు పడేస్తుంటాం కదండి. దానితో ఈ విధంగా అందమైన ఫ్లవర్స్ తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తాను. ముందుగా స్వీట్ కార్న్ పొట్టును ఇలా డ్రై చేసుకుని ఉంచుకోవాలి. ఇవి ఎండలో ఆరబెట్టకుండా నీడలోనే డ్రై చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకుని దానిలో మనకు నచ్చిన ఫుడ్ కలర్ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ రెడ్ కలర్ వేసుకుంటున్నాను. తర్వాత ఈ కార్న్ హస్క్ను దానిలో వేసుకోవాలి. ఈ హస్క్ బాగా డిప్ అయ్యేలా చూసుకుని స్టవ్ వెలిగించుకుని బాయిల్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటర్ అంతా డ్రైన్ చేసుకుని ఒక న్యూస్ పేపర్లో వేసుకుని ఈ హస్క్ను బాగా డ్రై అవ్వనివ్వాలి. ఇలా మనకు కావాల్సిన కలర్స్ అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. ఇవి నేను డ్రై చేసుకున్న కార్న్ హస్క్. నేను ఇక్కడ గ్రీన్, రెడ్ అండ్ ఆరెంజ్ తీసుకున్నాను. నేను ఇక్కడ చేసేది చెప్పడం కంటే మీకు చూస్తేనే బాగా అర్థమవుతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏ డౌట్ లేకుండా క్లియర్గా అర్థమవుతుంది. నేను ఈ హస్క్తో చాలా రకాల ఫ్లవర్స్ తయారు చేశానండి. కానీ మీకు వీడియోలో చూపించడానికి నాకు టైం సరిపోవడం లేదు కాబట్టి 2 రకాల ఫ్లవర్స్నే చూపిస్తున్నాను. మీకు ఆ ఫ్లవర్స్ కూడా కావాలంటే కామెంట్స్లో చెప్పండి. నేను తర్వాత మళ్ళీ వీడియోలో యాడ్ చేస్తాను. ఈ వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి కొన్ని చోట్ల ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. పెటల్స్ అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసుకోవాలి. దీనిని తీసుకుని మధ్యలో పట్టుకుని ఒకసారి ట్విస్ట్ చేయాలి. ట్విస్ట్ చేసి ఒక పెటల్ షేప్లోకి తీసుకువచ్చిన తర్వాత కింద ఒక దారంతో నాటు వేసుకోవాలి. ఇదే విధంగా మనకు ఎన్ని పెటల్స్ కావాలో అన్ని పెటల్స్ను రెడీ చేసుకుని ఉంచుకోండి. అన్ని పెటల్స్ను ఇదే విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఒక బైండింగ్ వైర్ కానీ చీపురు పుల్లను కానీ తీసుకోండి. మనం రెడీ చేసి ఉంచుకున్న పెటల్స్ అన్నీ దీనికి గ్లూ గన్ సహాయంతో అంటించుకోవాలి. ముందుగా ఒక బడ్ను పెట్టుకుని తర్వాత పెటల్స్ అన్నీ ఒక్కొక్కటిగా అరేంజ్ చేసుకోండి. ఈ కార్న్ హస్క్తో చాలా రకాల ఫ్లవర్స్ తయారు చేసుకోవచ్చు. ఇవి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. ఒకసారి మీరందరూ కూడా ట్రై చేయండి.
ఫ్లవర్ వేజ్లో డెకరేట్ చేసుకోవడానికి చాలా అందంగా ఉంటాయి. మీ దగ్గర గ్లూ గన్ లేకపోతే ఒక్కొక్క పెటల్ను థ్రెడ్తో చుట్టుకుంటూ రావాలి. ఊడిపోకుండా గట్టిగా నాటు వేసుకుంటూ ఒక్కొక్క పెటల్కు ఒక్కొక్క నాటు వేసుకుంటూ థ్రెడ్ని చుట్టుకుని నాటు వేసుకోవాలి. ఇలా పెటల్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత గ్రీన్ కలర్ టేప్తో దీన్ని కవర్ చేయాలి. ఇప్పుడు ఈ కార్న్ హస్క్తో రోజెస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా పెటల్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత దీనిని కూడా గ్లూ గన్ హెల్ప్తో స్టిక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ రోజ్ ఫ్లవర్ ఎంత అందంగా ఉందో. రియల్ రోజ్ ఫ్లవర్లా ఉంది కదండి. వీటిని ఫ్లవర్ వాజ్లో డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. ఈ స్టిక్ కనిపించకుండా గ్రీన్ కలర్ టేప్తో కవర్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో రకాల ఫ్లవర్స్ మీకు కావాలంటే కింద కామెంట్స్లో తెలియచేయండి, నేను వాటిని తప్పకుండా చేస్తాను. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.